నమస్తే. అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీలో? మొన్నటి నుంచి చూస్తే అసలు సబితమ్మకు అవమానం జరిగిందనే విషయం యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఎందుకమ్మా సబితమ్మ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నావని అడుగుతున్నారు కానీ అసలు ఆ అంశం ఎందుకు వచ్చింది అని ఒక్కరన్నా ఆలోచిస్తురా? సమస్యని ఎవరు లేవనెత్తిరు? అసలు అక్కలు మోసం చేసిరనే మాటని రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాల్సిన అవసరం ఏముందని ఏ ఒక్కరైనా గమనించారా? అంటే సభని డైవర్ట్ చేయడానికి అనే విషయాన్ని కొంచెమన్నా ప్రజలకు ఎక్కితే అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేసి. సో ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు కూడా తెలంగాణ ప్రజలు నివ్వరపోయి చూస్తున్నారు. ఇది అసెంబ్లీనా చేపల మార్కెట్ అనే లెవెల్లో ప్రవర్తిస్తున్నారు ఏంటంటే సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీలో. మనతో ఉన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే. ఏంది మేడం అసెంబ్లీకి ఇట్లా అవుతుంది? ఏమైతుంది అసలు లోపల? అంటే మాకు కెమెరాలో కొన్ని విజువల్స్ రాకపోవచ్చు. ఫస్ట్ పాయింట్ మీ విషయానికి వచ్చేసరికి మీ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా సబితమ్మ ఎందుకమ్మా ఏడ్చేది అనేసి ఒక మాట ఇట్లా మాట్లాడుతున్నారు. రెండోది అసలు విషయం ఎవరెత్తిరు, ఏం జరిగింది ఆ రోజు అసెంబ్లీలో నాకు చెప్పండి. మేము చూస్తున్నంత వరకు అయితే కేటీఆర్ ద్రవ్య వినిమయంలో బిల్లు గురించి మాట్లాడుతున్నారు. పాయింట్ టు పాయింట్ చూస్తున్నాం. ఎవరు కూడా అటువైపు నుంచి కూడా నాకేం రన్నింగ్ కామెంట్లు కూడా వినపడలేదు. అంటే ఆ రోజు జరిగింది ఏంటంటే అసలు కేటీఆర్ గారు చాలా సీరియస్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని సోషో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో ఉన్నది బేస్ చేసుకొని ఎవ్రీ పేజ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తూ వస్తున్నాడు. అసలు దేనికి ఎంత డబ్బులు ఖర్చు అయితే, దేనికి ఎంత అవుతుంది, ఎక్కడ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది, సెంట్రల్కి వెళ్ళి ఎంత వస్తుంది, మన రిసిప్ట్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఒకటి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఖర్చు మిగులు చూపిస్తూ ఉన్నాడు. చాలా బాగా చెప్తున్నాడు, ఎవరిని విమర్శించలేదు, కరెక్ట్గా ఏది ఎట్లా చెప్పాలో చెప్తూ ఉన్నారు. దాంట్లో చెప్పారన్నట్టు అంటే రూపాయి వస్తే మనకి ఇన్కమ్ 42 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది, మిగిలినంతా మిగులు బడ్జెట్. మా తెలంగాణ వచ్చిన రోజు మాకు ఇట్లా ఉండింది, మేము అప్పటికన్నా ఇంకెక్కువ మిగులు బడ్జెట్ మిగిల్చి ఇచ్చినాం మీకు అనేది అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటి మిగులు బడ్జెట్ ఇవ్వడమే కాకుండా ప్రాపర్టీస్ కూడా, ఆస్తులు కూడా క్రియేట్ చేసినాం మేము 10 సంవత్సరాలు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు. మేము మామూలుగా నేను సునీత క్యాజువల్గా కూర్చొని ఉన్నాం, బట్ చెప్తూనే ఉన్నారు. ఒక 2-3 సార్లు డిస్టర్బ్ చేశారు. ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి 2-3 మంత్రులు డిస్టర్బ్ చేశారు మధ్యలో. ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మన వాళ్ళు ఎవరు అంటే మా వాళ్ళు ఎవరు మాట్లాడుతూ ఉన్నా ఒక 10 మంది ఇన్వాల్వ్ అవుతుంటారు. మంత్రులు, విప్స్, లాస్ట్కు ఎమ్మెల్యేలకు కూడా ఇస్తారు డిస్టర్బ్ చేయడానికి. అంటే ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయాలని వీళ్ళు మాట్లాడుతుంది. హరీష్ రావు గారు మాట్లాడడం కానివ్వండి, ఇంకెవ్వరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడినా ఒక 4 ఇన్వాల్వ్ అవుతారు. అప్పటికే ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికే 3-4 మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు అట్లే ఒక్కొక్కసారి అయితే నిల్చొనే ఉన్నాడు. అట్లాగే ఆ సభ్యులు మాట్లాడిన దాకా నిల్చొనే ఉన్నాడు, కూర్చోమని కూడా కూర్చోలేదు. అట్లాగే నిల్చొని వాళ్ళు చెప్పింది విన్నాక మళ్ళీ ఫ్లో స్టార్ట్ చేసి లాస్ట్కి వచ్చి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు సందర్భం లేదు, అసలు ఏమీ లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మేము సైలెంట్గా మేమిద్దరం వెనకాల కూర్చున్నాం. మేము ఆయనకి చెప్పాల్సింది ఏమీ లేదు, ఆయన ఫుల్గా అవగాహన ఉన్నదే మాట్లాడుతున్నారు. సడన్గా లేచి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 మాటలు అన్నారు, రాష్ట్రం అంతా విన్నారు. నీ వెనక కూర్చున్న అక్కలను నేనేమన్నా అక్కలన్నా అంటాడు, నేను వాళ్ళని అన్నాను అక్కలన్నా అంటాడు. నీ వెనక కూర్చున్న అక్కలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా అక్కడ ముంచుతారు, వాళ్ళని నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది, ఇట్లా చేతులు చూపించుకో అంటాడు. ఒక్క నిమిషం నాకు అర్థం కాలే, అసలు నేను ఏదో మూడ్లో ఉన్నాను, మేమిద్దరం ఏదో మాట్లాడుతున్నాం, అట్లా మమ్మల్ని చూపించుకుంటూ మాట్లాడుతుంటే అప్పుడు అటెన్షన్ అక్కడ ఇచ్చినాం ఏం మాట్లాడుతున్నాడని. అప్పుడు వెనకకెళ్ళి జగదీష్ రావు వచ్చి ఇట్లా అన్నాడు అని మాట్లాడుతుంటే నేను లేసాను. ఏం అన్యాయం చేసినాం నీకు, ఏం మోసం చేసినాము అనేది నేను కొంచెం టెంప్ట్ అయిపోయాను. అంటే నువ్వు నన్ను నమ్ముకొని వస్తే నీకేం నష్టం జరగలేదు కదా అని యాంగిల్లో కొంచెం బాధ అనిపించి మాట్లాడేసిన. 1-2 మాటలకి కట్ చేసేసిండ్రు వాళ్ళు. నేను ఒక 2 మాటలు మాట్లాడేసరికి అప్పటికి అందరు లేచారు, అరుస్తూనే ఉన్నారు. అంత గట్టిగా అరవడానికి ఎందుకు నేనంటే నా వాయిస్ నాకే వినిపిస్తలేదు అందులో. మైక్లో నేను అంత గట్టిగా అరవడానికి కారణం ఏంటంటే నా వాయిస్ నా గొంతు నాకే వినిపించట్లేదు. అసంకల్పితంగా వస్తే మాటలు అంటారు చూడండి, అట్లా వచ్చేసినాయి నాకంటే. ఏం మాట్లాడుతున్నానో ఆవేశంలో అర్థం కాకుండా, బాధలో అర్థం కాకుండా, ఏమన్నావు నువ్వు, మోసం అన్నావు, ఏం మోసం చేశాం మేము అసలు, నిజంగా ఆ పార్టీకి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినాం, ఏం మోసం చేసాము, నీకు ఏ నష్టం జరిగిందని యాంగిల్లో నేను కొంచెం ఆవేశంగా, ఎంతమంది లేసారో అరవడానికి, మొత్తం అందరు లేసేస్తే
ఎంత గట్టిగా అరిచానంటే వాళ్ళది డామినేట్ చేయడానికి అని అరవడం జరిగింది. నాకేమర్థమైందంటే కేటీఆర్ గారు మాట్లాడుతున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి మమ్మల్ని టార్గెట్ చేసింది. సింపుల్ సింపుల్. అయితే అక్కడ సీతక్క మాట్లాడుతూ ఆ రోజు ఏం జరిగింది అనేది ఆమె తీసుకొచ్చింది. నిన్ను తీసుకుపోయి అదే మిమ్మల్ని రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు అన్నప్పుడు నాకు ఇక్కడ ఒక్క విషయం అర్థం కాలేదండి. అంటే మీరు ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు కావాలంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదా? కొత్తగా మీరు పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే మీరు రాకుండా డుమ్మా కొట్టేసి మీరు పార్టీలో మారిండ్రు అనేది తను చెప్తుంది. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది అనే విషయం కూడా ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేనేమంటానంటే కొన్ని ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో మమ్మల్ని నన్ను మోసం చేశారు, మిమ్మల్ని కూడా మోసం చేస్తారు కేటీఆర్ గారు అని మాట్లాడినప్పుడు నేను టెంప్ట్ అయిపోయినా. నేను రమ్మంటే నువ్వు వచ్చినప్పుడు నీకు గౌరవప్రదంగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకు ఏం నష్టం జరిగిందనే లెవెల్లో మాట్లాడినాను. మాట్లాడాలంటే చాలా ఉంటాయమ్మా. ఒక 20 సంవత్సరాలు ఒక పార్టీకి సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీని వదిలిపోతున్నామంటే పొలిటికల్గా ఎన్ని ఆలోచిస్తామో, ఎన్ని అవమానాలు జరుగుతుంటాయి, ఎందుకు వదిలిపెట్టిపోతాం. నేను బేస్ చేసుకున్న నా బేస్ని నేను వదిలిపెట్టిపోతున్నా అంటే దాని వెనకాల ఎన్ని అవమానాలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎందుకు స్టెప్ వేస్తాం. కానీ ఇప్పుడు మీరు బ్రేక్ చేయాలి. ఎందుకు అంటే మీ మీద అంటే ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు అంటే ఎంత వాళ్ళు చేస్తున్నారంటే మీ మీద ఇప్పుడు అభాండము. మీరు కేవలము ఆ రోజు ఒక దళిత బిడ్డ సిఎల్పి లీడర్ అయితే మీరు కనీసం అతనికి సపోర్టు ఉండాల్సింది పోయి, అందులో ఆయన మల్కాజ్గిరిలో నుంచి ఎంపీగా పోటీ చేయమని చెప్పింది మీరే, నేను సపోర్టుగా ఉంటాను తమ్మి అని చెప్పి 2 విషయాలలో కూడా మీరు హ్యాండ్ ఇచ్చి ఒక దళిత బిడ్డను కాపాడుకోవాల్సింది పోయి మీరు సిఎల్పిని విలీనం చేస్తారా? మీ వల్ల తను సిఎల్పి కూడా కోల్పోయిండు అనేసి అంటున్నారు. నా ఒక్కదాని వల్లనే. ఆ రోజున 19 మందిలో నేను ఒక్కదాని పోతే వాళ్ళ సిఎల్పి పోయిందా? అంటే పబ్లిక్కే బయట తెలియని వాళ్ళకు మిస్గైడ్ చేయడం తప్పిస్తే 19 మంది ఉన్నారు ఆ రోజు. సబితమ్మ ఒక్కటి పోతేనే సిఎల్పి పోయిందా? అన్నిటికైనా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత బట్టి గారు వచ్చి కన్విన్స్ చేస్తారనుకున్నాం. ఒక పెద్ద తరాగా ఎందుకు ఇదంతా న్యూసెన్స్ చేయొద్దు అని కన్విన్స్ చేస్తారనుకుంటే బట్టి గారు మాట్లాడిన మాటలు ఇంకా బాధేసినాయి. అంటే ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? నా 10 పోయిందని మాట్లాడుతున్నారు. నేను మీ ఇంటికి వచ్చాను, మీకు చెప్పాను, ఎంతో చెప్పినా మీరు వినలేదు. ఏం మాట్లాడారు? మీ ఇంటికి వచ్చి బతిలాడిన తర్వాత మీరు నా ఇంటికి వచ్చి ఏం మాట్లాడారండి? ఆ రోజు వారు వచ్చారు, పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చారు, జానారెడ్డి గారు వచ్చారు, సుధీర్ రెడ్డి గారు వచ్చారు, రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మాట్లాడాం ఇంటర్నల్గా కొన్ని విషయాలు. ఎందుకు నేను హర్ట్ అవుతున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను అనేది నేను కూడా చెప్పాను వాళ్ళకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుండి రాజకీయంగా నా ప్రాధాన్యత రంగారెడ్డి జిల్లాలో తగ్గించాలనే ప్రయత్నం ఏ విధంగా జరుగుతూ వస్తుందనేది ఒకటి అక్కడక్కడ స్టెప్స్ చెప్పుకుంటూ వచ్చాను. మరీ ప్రధానంగా 2018 ఎలక్షన్స్ కన్నా ఒక 6 నెలల ముందు నుండి జిల్లాలో కానీ పార్టీలో కానీ జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేశాను. మీరు ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తున్నారు. ఫైనలీ జానారెడ్డి గారు ఏమడిగారు, ఏంటమ్మా మరి ఈరోజు రూమర్స్ వస్తున్నాయి బయట అంటే, నాకు అట్లాంటి ఆలోచన లేదు అన్నాను. అసద్ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయావు అని అడిగారు. అక్బర్ అసద్ వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్. ఇందిరారెడ్డి గారికి ఓవైసీ గారు ఉన్నప్పటి నుండి, పెద్ద అయిన సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పటి నుండి ఇందిరారెడ్డి గారిని ఒక పెద్ద కొడుకులాగా చూసేవాడు ఆయన. బట్ వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. సో అక్బర్కి బాగాలేదు అని చూడ్డానికి పోయాను. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదని చూడడానికి పోయాను, పలకరించడానికి పోయాను. అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు మీరు రెండమ్మంటే కుదరదు బాబు, రాలేకపోతానని చెప్పాను. అదే మాట చెప్పాను వీళ్ళకు. అసలు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్తే, మీరు కానీ నేను కానీ ఉంటే ఏం చెప్తాము? సపోజ్ విజయ అలిగింది, బయట టీవీలో వచ్చి మాట్లాడాలా? నీతో మాట్లాడి నువ్వు నేను మాట్లాడుకొని వెళ్ళిపోతామా? దా విజయ బయట ఖండిద్దాం అని చెప్తామా? బయట మీడియా ఉన్నారు, ఒక్క మాట మాట్లాడకుండా ఇద్దరు 1 by 1 వెళ్ళిపోయారు. అంటే ఖండిద్దాము అనేది, ఈ మాటలు ఖండిద్దాం సవితమ్మ అనే మాటలు ఎవరు అనలేదు. సో అందరు వెళ్ళిపోయారు. బట్టి గారు కూడా బయటికి వెళ్ళి ఒక్కడు మళ్ళీ లోపలికి వచ్చాడు. రెండమ్మ ఖండిద్దామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదండి అన్న, అంతే ఇంకెళ్ళిపోయినరు. బట్టి గారు కూడా వెళ్ళిపోయినరు. సో అక్కడ నా ఇంటికి వచ్చి నన్ను తోసేశారు. నా ఇంటికి వచ్చి నన్ను అవమానం చేసి ఒక రకంగా నన్ను పార్టీకి వెళ్ళి తోసేసినట్టు చేశారు. ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఎందుకు వచ్చారు, ఎందుకు అడిగారు, ఎందుకు పోయారు అనేది అర్థం కాలేదు. బట్టి గారేమో నా 10 పోతుంది, మీరు ఉండండి అని నేను బతిలాడిని అంటారు. అసలు అట్లాంటి టాపికే రాలేదు కదా. ఒక పెద్ద మనిషి అట్లా అబద్ధాలు చెప్పకూడదు కదా. రైట్, ఈరోజు మీరు ఏమంటున్నారు? నీ ఒక్కదాని వల్ల నేను సిఎల్పి పోయింది నాకు అంటున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా.
ఎందుకు మీ పార్టీ మీకు ప్రాధాన్యత ఇవ్వాలి? మీ పార్టీ దళితులకు అంత పెద్దపీట వేస్తుంది కదా, ఎందుకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలే? 5 సంవత్సరాల కింద పార్టీలోకి వచ్చిన ఆయన ఎందుకు చేశారు? అక్కడ కదా మీరు అడగాల్సింది, సబితమ్మని కాదు. అక్కడ కదా మీరు కోపాన్ని చూపించాల్సింది. అది మర్చిపోయి ఊరికేదో నిజమే నేను పొరపాటే చేశాను అనుకోండి, 5 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేనను? ఎందుకు ప్రశ్నించలేదు? 5 సంవత్సరాలు మర్చిపోయారా? అంటే మీరేం చేశారనేది మీకు తెలుసు, మీరేం చేశారనేది మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు. ఎందుకు పోయింది సబితమ్మ అనేది మీకు అందరికీ తెలుసు. ఈరోజు అనవసరంగా లేచి ఏదో అన్యాయం చేసినట్టు. అంటే నాకు ఒకటి అనిపించింది, బట్టి గారు ఫ్రస్ట్రేషన్ అవ్వడానికి మేబీ మీరు ఆ రోజు అంటే మీరు తీసుకొచ్చారు కదా, రేవంత్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు కదా, ఈ రోజు రేవంత్ రెడ్డిని నిజంగానే ఆయన ఆవేదన లోపల అది కూడా ఉందేమో. రేవంత్ రెడ్డిని మీరు పార్టీలోకి తీసుకొచ్చి ఉండకపోయి ఉంటే నేనే ముఖ్యమంత్రిని అయ్యేవాడినేమో, రేవంత్ అయ్యేవాడు కాదేమని ఒక ఆత్మకోశ అది కూడా ఉండొచ్చేమో. మేబీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ కోపం నా మీద చూపించినట్టున్నారు. ఎందుకంటే నేను అందుకే చెప్తున్నా, బట్టి గారికి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కండి. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏదో మా మీద చూపిస్తే ఎట్లయితుంది? అక్కడున్న ఆధిపత్య పోరుని నా మీద చూపించే ప్రయత్నం చేయడం నా భావ్యం కాదు కదా. బట్ మాట తీరు, నేనేమంటున్నా, బట్టి గారి మాట తీరు, ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే, పక్కనున్న ముఖ్యమంత్రి గారు ఎన్ని పార్టీలు మారి వచ్చారు మీ దగ్గరికి? ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఆయన? మీ చుట్టుపక్కల ఈరోజు ఎంతమంది మీ పార్టీలో మారి మీ దగ్గరకు వచ్చిందో చూద్దాం అందులో. మరి నిన్నగాక మొన్న కేసీఆర్ గారు గెలిపించిన ఒక 10 మందిని తీసుకెళ్ళి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా. అంతేందుకు ఈరోజు నాగేందర్కి మాట్లాడనీకి ఇచ్చారు కదా. మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడమన్నారు ఆయన? పార్టీ మారడమే సబితమ్మ చేసిన ఘోరమైన తప్పిదం అంటే దేశంలో ఎంతమంది మారట్లేరు? అందుకే అడుగుతున్నా, మీ పక్కనున్న ముఖ్యమంత్రి గారు ఎట్లా వచ్చారు? మరి ఎట్లా మీకు అడిగే అధికారం రైట్ ఎక్కడ ఉంది అంటున్నాను నేను. ఇప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు? ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలొద్దంటివి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అంటివి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కానీ మళ్ళీ నెక్స్ట్ డేకే ఇమ్మీడియట్లీ ట్విస్ట్ చేసిండు రేవంత్ రెడ్డి మాటని. ముందు రోజేమో మీరు మోసం చేస్తారు అన్నారు, దాని తర్వాత నెక్స్ట్ డే ఏమన్నాడు, మీరు ఆడ పట్టుకొని ఉంటే మీరు ఆగమవుతారు, నేను నా సొంత అక్కల్లాగా నా సొంత ఇంటి సభ్యుల్లాగా మాట్లాడుతున్నాను, మీకు ఒక వెల్కమ్ ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా మాట్లాడండి. అంటే మీరు ఆడ అనవసరంగా ఉంటున్నారు, ఒక దొర గడిలో బందీఖాన అయినట్టుగా ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కదా. ఒకరోజు ఒక మాట ఎందుకు ట్విస్ట్ చేసి మాట్లాడినట్టు? అంటే విభజించి పాలించని ఎవరినైనా కూడా ఎక్కడైనా కూడా ఇప్పుడు ఏం వినిపించింది అక్కడ? కేటీఆర్ గారు అక్కల్ని నమ్ముకోకు, నేను మోసం చేస్తారని చెప్పాడు. కేటీఆర్ లేని మరుక్షణం, కేటీఆర్ గారు లేని మరుక్షణం, అక్క మీరు కేటీఆర్ వాళ్ళని నమ్ముకోకండి, మీకు నష్టం జరుగుతుందని మాట్లాడినాడు. ఒకరోజు ఇది, ఒకరోజు ఈ మాట. ఈ 2 మాటలు ప్రజలు వినలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాకు తగ్గుతుందా? అది తగ్గుతుందా? మాట్లాడొచ్చు అట్లా? అంటే ఊసర వెళ్ళేలాగా మారడమో, లేదంటే 2 నాలుకల ధోరణి అంటారో 2 రకాలుగా మాట్లాడడమో, ఎట్లా వివరించాలనేది అర్థమవుతలేదు. సో నిజంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి అట్లా మాట్లాడుతూ ఉంటే ఏమర్థమవుతుంది? అవకాశానికి ఏ మాటైనా మాట్లాడతారు మీరు, ఎట్లా అవకాశం ఉంటే అట్లా ట్విస్ట్ చేసి మాట్లాడతారు అనేది అర్థమవుతుంది. ఇంకొక మాట, అధ్యక్ష చెల్ల తీహార్ జైల్లో ఉంది అధ్యక్ష అని బాగా ఆయన ఒక ఎమోషన్ అయి మాట్లాడుతున్నాడు. అది న్యాయస్థానంలో ఉన్న ఇష్యూ, పోయి లాక్కొచ్చుకోలేరు కదా, ఒకటి జరుగుతుంది ఇష్యూ. కాదమ్మా, నిజంగా మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా కూడా నేను అదే చెప్తుంటే, ఒక శత్రువు బిడ్డకు కష్టం వస్తే కూడా ఆ శత్రువునన్ను మనం తిడతామే కానీ బిడ్డను తిట్టాం, పాప మా పిల్ల అంటాం. ఈరోజు ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ పోయి అక్కడ ఉంది, ఎందుకుంది అనేది అందరికీ తెలుసు, రాజకీయ కోణంలో ఏ విధంగా చేశారనేది తెలుసు. సరే, ఏదైనా న్యాయస్థానంలో ఉన్న సమస్య, అన్న ఏం చేస్తాడు? న్యాయపరంగా ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. అసలు అప్రస్తుతం కదా, ఆ ఇష్యూ అక్కడ మాట్లాడడం అనవసరం కదా. ఎందుకు మాట్లాడాలి? అంటే అవమానించాలి, మానవత్వం లేకుండా మాట్లాడడం, అవమానించడం. నన్ను నమ్ముకుంటే నేను ముందు లైన్లో కూర్చున్నట్టే, మొన్నటిదాకా నేను కూడా ముందు లైన్లోనే కూర్చున్నా కదా, వాళ్ళతోనే ఉన్నా కదా. ఈరోజు నన్ను నమ్ముకొని వచ్చిన నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు, ఈరోజు మమ్మల్ని నమ్ముకున్న మా కేటీఆర్ కూడా ఆ సీట్లో కూర్చుంటాడు రేపు భవిష్యత్తులో. 100% జరిగేది అదే భవిష్యత్తులో. మోసం చేసిర్రు అన్నాడు కానీ పార్టీలోకి మీరే తీసుకొచ్చిర్రు అనే మాటను ఆయన అసెంబ్లీ సాక్షి ఒప్పుకున్నాడు.
సీఎం అయిండు, మరి అక్క ఆశీస్సులు ఉంటేనే అయినట్టే కదా, ఈ లెక్కన ఏం నష్టం ఏం జరిగింది అనేది కూడా ఒక క్వశ్చన్ అంటే వస్తుంది. నేనేమంటానంటే మీరు నా మీద అపవాదం వేశారు. ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడిన తర్వాత నన్ను మోసం చేసింది అక్క, నేను మల్కాజ్గిరిలో నన్ను పోటీ చేయమన్నది, నాకు ఎంపీగా చేయమన్నది, తర్వాత నన్ను వదిలిపెట్టిపోయింది అని చెప్పాడు. నేను రమ్మన్నాను, నువ్వు ఈ పార్టీకి పెద్ద దిక్కు అవుతావు అన్నాను, మల్కాజ్గిరి పోటీ చేయి అని చెప్పాను. నేను మల్కాజ్గిరి నా కాన్స్టిట్యున్సీ వస్తుందా? మల్కాజ్గిరిలో కాదు. నీకు మోసం చేసినట్టు ఎట్లయితుంది? రెండవది, నిజంగానే ఆ రోజు నేను పార్టీలో నుండి వెళ్ళిపోతున్నాను 2 days మీడియా అంతా కూడా చూసింది కదా, 2 daysలో ఒక్కసారైనా నాతో మాట్లాడావా? ఒక్కరోజు ఒక్కసారైనా. 3rd day నా కొడుకు కోడలు పోయి చెప్పడానికి పోయారు, మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం, నచ్చలేదు, ఇట్లా జరిగిందని. అప్పుడు కదా నువ్వు రియాక్ట్ అయ్యాను. 3 రోజుల తర్వాత నా కొడుకు కోడలు వచ్చి చెప్పకూడదని, అందుకే అన్నీ కూడా నేను పార్టీలకి వెళ్ళి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది, ఇంకా బ్రేక్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఒక్కరి గురించి కూడా మాట్లాడకుండా నేను పక్కకి వెళ్ళిపోయినాను, నా పని ఏదో నేను చేసుకున్నాను. సో మాట్లాడలే కదా. రాహుల్ గాంధీ గారికి కలవాలంటే నేను వెళ్ళనా? నేను ఒకసారి నేను ఏఐసిసి మెంబర్, అక్కడ నాకు అక్కడ పరిచయాలు లేవా? మిమ్మల్ని తీసుకురానికే ఏ గ్రౌండ్ చేసినామో నాకు ఆ గ్రౌండ్ లేదా పైన? పోలేనా? అది కాదు కదా. నేననాలి మీరు మోసం చేసిండ్రు నాయన అనాలి, నేను నువ్వు కదా నన్ను పట్టించుకోలేదని అనాలి. నేను తీసుకొచ్చినాను, అక్క ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలి తమ్ముడు? అక్కను కాపాడుకోవాలని, నేను తమ్ముని కాపాడుకోవాలని నేనేటా తాపత్రయపడ్డాను, అక్కను కాపాడుకోవాలని తాపత్రయం కూడా ఉండాలి. అసలు ఓకే ఫైన్ అయిపోయింది, అక్కడ నువ్వు ఇక్కడ నేను. ఇంకొక మాట ఈరోజు నిన్న స్పీకర్ గారు మాట్లాడుతూ వాళ్ళిద్దరి సమస్య అది, వాళ్ళ సొంత సమస్య అంటాడు. మా సొంత సమస్య ఏం కాదు అది. అక్క తమ్ముడు సమస్య ఉంటే ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు. కానీ హాల్లో అసెంబ్లీలో నాకు అవమానం జరిగింది, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నేను సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. అసలు స్పీకర్ గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడతారు, కానీ నాకు సమాధానం చెప్పే ఛాన్స్ ఇవ్వరు. ఇదెక్కడ న్యాయం? ఎక్కడ చెప్పాలి నేను సమాధానం వారు మాట్లాడిన తప్పని? పోనీ అట్లన్నా ఊరుకున్నారా? నెక్స్ట్ డే మళ్ళీ 2nd day కూడా ఒక అక్కను నమ్ముకుంటే బజార్లో పెట్టింది, ఒక అక్కను నమ్ముకుంటే కేసులు పెట్టించింది అంటాడు. కేసులు పెట్టించింది, కేసులు తను తీపిచ్చేసుకొని చైర్మన్ అయిపోయింది. మరి నా మీద కూడా కేసులు ఉన్నాయి, తీపియాలి కదా అంటుంది. తీస్తారా? కోట్లలో నడుస్తున్న కేసులు ముఖ్యమంత్రులు తీయగలుగుతారా? అట్లా తీయగలిగితే ముఖ్యమంత్రి గారు మీ మీద ఉన్న కేసులతో పాటు సునీత లక్ష్మారెడ్డి మీద ఉన్న కేసులు కూడా తీపిచ్చేసేయండి. ఇప్పటికీ ఆమె మీద కేసులు ఉన్నాయి, తీపిచ్చేసేయండి ఆ కేసులు కూడా. అంత అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తాం మేము? అంత గట్టిగా నోరేసుకొని అరవలేం కదా. మేము బాధ్యతగా మాట్లాడతాం, మాట్లాడిన ప్రతి మాట ఎక్కడ కూడా పొల్లు పోకుండా మాట్లాడుతూ ఉంటాం. అంత అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అంత గట్టిగా మాట్లాడే అబద్ధం చెప్తుంటే ఎట్లా ఏం చెప్పాలి మేము సమాధానం? సో మరి అప్పుడు మళ్ళీ 2వ రోజు మాట్లాడినాకనే మాకు మైక్ ఇవ్వాలి కదా. 4.5 గంటలు నిల్చున్నాం మేము, 3 ఆడబిడ్డలం. ఇందిరమ్మ రాజ్యంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి పాలనలో ఆయన ముఖ్యమంత్రిగా 4 గంటలు నిల్చున్నాం. ఒక్కరు కూడా అడగలే మమ్మల్ని కూర్చోండి నిల్చున్నారు. 4 గంటలు మైక్ కావాలి, మైక్ కోసం. మైక్ ఇవ్వండి, ఒక్క మాట చెప్తాము, మైక్ ఇవ్వండి. స్పీకర్ గారు అంటారు సబితా ఇంద్రారెడ్డికి మాత్రం మైక్ ఇవ్వను. నేనేం నిన్ను అడిగాను? నేను కూడా ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడతాను, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీద మాట్లాడతాను, ఇవ్వండి మైక్ అన్నాను. ఇవ్వను. ఖరాఖండిగా సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వను అన్నప్పుడు హరీష్ రావు గారికి ఇవ్వమన్నాను నేను. జనరల్గా దెబ్బ తగిలితే దెబ్బ తగిలిన వాళ్ళకు గాయానికి మందేస్తారు. ఎందుకు అంత వ్యక్తిగతంగా కనిపిస్తుంది కదా? మీరు మైక్ అడిగితే మీరు కూడా వాటి మీద స్కిల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో మాట్లాడుతా అన్నప్పుడు అట్లీస్ట్ 4.5 hours నిల్చుంటే మనసు కరిగైన అందులో ఉన్న ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో లేకపోతే ఇంకెవరికో స్పీకర్ గారికో మనసు కరిగైనా మాకు టైం ఇస్తాడు అనుకున్నాం. ఇన్ని గంటలు నిల్చున్నారు ఆడబిడ్డలు అని మనసు కరిగైనా ఇస్తారనుకుంటే, పైగా మమ్మల్ని నిల్చోబెట్టి వాళ్ళు కామెంట్లు చేయడం, కింద వాళ్ళందరూ నవ్వడం, రాక్షసానందం. నాకు అప్పుడు కనిపించింది అక్కడ ఒక రాజశేఖర్ రెడ్డి ఉంటే, ఒక కేసీఆర్ ఉంటే అదే సీట్లో, ఆ చంద్రబాబు నాయుడు ఉంటేనో, రోషయ్య గారు ఉంటేనో, కిరణ్ కుమార్ రెడ్డి ఉంటేనో ఇట్లా నిల్చునే వాళ్ళమ్మా అనిపించింది నాకు. ఒక రాజశేఖర రెడ్డి, ఒక కేసీఆర్ ఉంటే ఆడబిడ్డలు ఇట్లా నిల్చోబెట్టేవాడా? ఆ సీట్లో వాళ్ళే కనిపించారు నాకు. అంత మహానుభావులు కూర్చున్న సీట్లో నువ్వు కూర్చున్నావు కదా, మరి ఆ పదవికి
వన్య తీసుకురావాలి కానీ తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? అదే మీరు ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు కొంచెం స్ట్రైట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? సభ గురించి కానీ, ఈ రోజున్న సభలో ఉన్న ముఖ్యమంత్రి గురించి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇంతమంది ముఖ్యమంత్రులతో చూశారు, మీరు పని చేశారు. హుందాతనంగా నిన్న కేటీఆర్ గారు చెప్తున్నారు నాకు, ఫస్ట్ అసెంబ్లీలో కొంచెం సమాధానం ఇచ్చుకుంటూ డికేఆర్ గారు ఉన్నప్పుడు తన అనని వాడు కూడా ఒకటేదో తనకి వినిపించిందని తను గొడవ చేశారట. ఇట్లా అన్నావు నువ్వు, నీకేమన్నా నువ్వు విత్డ్రా చేసుకో అట్లా ఇట్లా అంటే కేసీఆర్ గారు ఇమీడియట్గా వచ్చి క్షమాపణ చెప్పించారట. నథింగ్ డూయింగ్, నేను అనలేదంటే కూడా లేదు నువ్వు చెప్పు ఫస్ట్, ఎక్స్క్యూజ్ అడుగుతాను, క్షమాపణ చెప్పు అని చెప్పాడు. అది అట్లా ఉండాలి కానీ తనే మాట్లాడేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఇద్దరే పెద్ద మనుషులు. అందుకే ఈరోజు అందరి ఎమ్మెల్యేలు అవే మాట్లాడుతున్నారు. ఏం అవమానం జరిగిందమ్మా నీకు, ఏమైంది నీకు అంటున్నారు. అంటే నీ ఇంట్లో అక్క చెల్లెల్ని ఏ ముఖం పెట్టుకొని వస్తావు అంటే, ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా పనికోతుంటే భర్త చనిపోయిన ఏ ముఖం పెట్టుకొని వస్తావు పక్కకో అంటారు. ఇక్కడ అదే జరిగింది కదా మాకు, ఇక్కడ అదే అవమానం జరిగింది కదా. అదే రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చారు. పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు నా దగ్గర నుండి చేస్తుంటే వద్దన్నాను నేను. ఎందుకు వద్దంటున్నావమ్మా అని అడిగారు. మమ్మల్ని అపశకనం అనుకుంటుంది సమాజం, నా దగ్గర నుండి చేయొద్దన్నా అన్నాను. నథింగ్ డూయింగ్, నీ దగ్గర నుండే చేస్తాను, ముఖ్యమంత్రి అయినాక గవర్నమెంట్ అయినాక వచ్చినాక కూడా నీ దగ్గరనే మొదలు పెడతా ప్రతి ప్రోగ్రామ్ అని చెప్పాడు. ప్రధానమంత్రి వస్తే నా దగ్గర తీసుకొచ్చాడు, సోనియా గాంధీ వస్తే నా దగ్గరికే తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రోగ్రాం చేసినా ఆయనే చేసేవాడు. చెవెళ్ళ చెల్లెమ్మ అన్నది రాజశేఖర రెడ్డి గారి పిలుపు, అది కాంగ్రెస్ పార్టీ పిలుపు కాదు, అది రాజశేఖర రెడ్డి గారి పిలుపు. చెవెళ్ళ చెల్లెమ్మ మనస్ఫూర్తి ఆశీర్దిస్తే నాకు అన్ని విజయాలు వస్తాయి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మాట అది. ఈరోజు నేను ట్విట్టర్లో వీళ్ళందరూ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు కదా, ఆ బిరుదు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు. ఇంకొక మాట బట్టి గారు మాట్లాడుతూ చాలా హార్ష్గా, ఏదో 10 ఏళ్ళు మిమ్మల్ని మంత్రిగా చేసినాం, పదవులు ఇచ్చినాం నీకు అని మాట్లాడుతున్నారు. కొత్తగా పదవులు చూశాను నా కుటుంబంలోనే. ఇంద్రారెడ్డి గారు అప్పటికే 20 ఏళ్ళు ఎమ్మెల్యే, అప్పటికే 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఆయన హోమ్ మినిస్టర్గా చేశారు, లేబర్ మినిస్టర్గా చేశారు, విద్యాశాఖ మంత్రిగా చేశారు. జై తెలంగాణ అని పార్టీని పెట్టారు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయకముందు తెలంగాణ వాదం మరుగున పడిపోతున్న సందర్భంలో మళ్ళీ ఆ వాదాన్ని తట్టి లేపింది మా ఆయన అని గొప్పగా చెప్తాను నేను. జై తెలంగాణ అని పార్టీ పెట్టి, నేను అందుకే చెప్తున్నా, ఇదే ప్లేస్లలో జయశంకర్ లాంటి వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఇది, నాకు అదే మెమరీస్తో ఉంటాను నేను. సో జై తెలంగాణ అని పార్టీ పెట్టి అన్ని తెలంగాణ జిల్లాలన్నీ తిరిగి వచ్చిండు ఆయన, ఆయనకున్న పరిధిలో. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, నువ్వు ఒక్కడే ఎందుకు తిరుగుతున్నావు, తెలంగాణ పట్ల మాకు కూడా ఉంటుంది, కన్సర్న్ ఉంది, మేము సోనియా గాంధీకి చెప్పి ఒప్పిస్తాం, నువ్వు పార్టీని మర్జ్ చేయి, నువ్వు పార్టీలోకి వచ్చేయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి పార్టీని మర్జ్ చేయించుకున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంద్రారెడ్డి గారు 8 నెలల్లోనే చనిపోయారు 2000లో. ఆ రోజు రూలింగ్ పార్టీ టీడీపీ. అక్కడ నుండి నాకు రమ్మని, పార్టీలోకి రండి, మీకు ముఖ్యమైన పాత్ర ఇస్తాము రమ్మని చెప్పి అక్కడ నుండి పోర్స్. అప్పుడు అయినా నేను వెళ్ళలేదే. మా ఆయన ఏ కండువా కప్పుకొని ఉన్నాడు, అదే పార్టీలో ఉన్నాను నేను. రాజకీయ అనుభవం లేకపోయినా, ఏమి తెలియకపోయినా, నా కుటుంబం వాళ్ళందరూ వేరే పార్టీలో ఉన్నా, ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్నా, నేను ఇదే పార్టీలో కొనసాగాను. తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వలేదే. నా కొడుకు ఇచ్చినట్టే ఇచ్చి నాకు టికెట్ కట్ చేశారు, కుటుంబంలో ఒక టికెట్ అని. మిగతా వాళ్ళకి మిగతా అన్ని కూడా జనరల్గా కుటుంబంలో 2 టికెట్లు నడుస్తూనే ఉంది సాధారణంగా. ఆ రోజు ఒక టికెట్ అంటే మీకు ఇవ్వకుండా ఒకటి ఇచ్చినామని చెప్పినారు కదా, అసలు ఏం జరిగింది 14లో చెప్పండి ఒకసారి. అంటే జనరల్గా పార్టీ పరంగా వాళ్ళకు 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు మిగతా వాళ్ళది వేరుగా ఉండొచ్చు, కానీ నువ్వు యాజ్ ఎ లేడీ హోమ్ మినిస్టర్ కదా ఫస్ట్ టైం, మీ ఫ్యామిలీకి సెపరేట్గా ఇస్తాంలే అని చెప్పారు నాకు. దిగ్విజయ్ సింగ్ గారు చెప్పాడు, ఉత్తమ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తాం, మీ ఫ్యామిలీకి కూడా ఇస్తామని చెప్పారు. సార్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఓకే నా కొడుకు ఎంపీ టికెట్ తీసుకున్నా. నిజంగానే ఫ్యామిలీకి ఒకటే ఇస్తాము అంటే అప్పుడు నేనే తీసుకునేదాన్నేమో, నేను లేకుండా నా కొడుకు ఎట్లా గెలుస్తాడు? అదే ఏమైంది అనేది ఎప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఇప్పుడు 2 ఇస్తాం అన్నందుకే ఫస్ట్ ఎంపీ టికెట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి నా కొడుకు తీసుకున్నాను. లేదు ఎట్టి పరిస్థితులలో 2 ఇవ్వము, ఒకటే ఇస్తామంటే నేను తీసుకునేదాన్నేమో. అయినా కూడా ఒక్క మాట మాట్లాడలేదు, పార్టీకే పనిచేశాను. ఇబ్బంది అనిపించినా కూడా ఒక్క మాట బయట మాట్లాడలేదు. సరే 2009 to 2014 వరకు, 2014 వరకు సరే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు. అప్పుడున్న తెలంగాణ మూమెంట్ అప్పుడే పీక్లో ఉంది.
అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ పార్టీలోకి వెళ్ళి బయటికి పోతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడానికి ఎవరిని కొట్టారు? మాలాంటి వాళ్ళని కొట్టలే. కాంగ్రెస్ పార్టీ ఏం గిఫ్ట్ ఇచ్చింది నాకు? 10 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఇచ్చి దశాబ్ద కాలం మిమ్మల్ని పోషించినాము, పైన కూర్చోబెట్టినాము అంటుండు కదా. చివరికి నాకు ఏం బహుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఏం బహుమతి ఇచ్చింది? మాకు సంబంధం లేకపోయినా, సంబంధం లేదు అని తెలిసినా కూడా మమ్మల్ని కేసులలో పెట్టింది కదా నన్ను. మరి అది బహుమానం అనాలా? అయినా ఒక్క మాట మాట్లాడానా నేను? ఒక్క మాట మాట్లాడలే నా పార్టీ గురించి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం. నేను ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఏ చిన్న ఫైల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ కూడా తప్పు చేయలేదు నేను. కాబట్టి నా మీద నాకు నమ్మకం. కాబట్టి డేర్గా నేను ఫైట్ చేస్తున్నాను. మరి అది బహుమానం ఇచ్చిండ్రు కదా మీరు. 1, 2 కాదు, 5 సిబిఐ కేసులు నా పైన. 1, 2 కాదు, ఒక్కటి ఉంటేనే గుండెలు అదిరిపోతాయి. 5 కేసులు నాకు. భయపడలేదా? ఎందుకు భయపడతాను? తప్పు లేదు నాది. తప్పు లేదు, నాకు తెలిసి నా తప్పు లేదని. తప్పు లేదని తెలుసు. పార్టీలో ఉన్నారు కదా, అంటే కేవలం మీరు వాళ్ళ ముద్ర పడిందన్న నేపథ్యం. రాజశేఖర్ రెడ్డి గారికి బాగా దగ్గర కదా వాళ్ళ కుటుంబానికి. కాబట్టి ఎవరిని కొట్టాలి? డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు. నేరుగా ఆయన మీద నెపం నెడితే కుదరదు కదా. ధర్మనా ప్రసాద్ గారి దగ్గర ఉన్నారు, సబితమ్మ దగ్గర ఉంది, వెంకటరమణ గారు దగ్గర ఉన్నారు. ఇట్లా కొట్టేశారు మమ్మల్ని. ఒక ఆడబిడ్డని కూడా చూడలే కదా నన్ను. తప్పు లేదని తెలిసిన రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉన్నామని ఒకే ఒక నెపంతో కొట్టేశారు నన్ను. 5 కేసులు పెట్టారు. ఒక్క మాట మాట్లాడలే. 1 ఇయర్ ముందే నన్ను రాజీనామా చేయమన్నారు. ఒక్క మాట మాట్లాడలే. ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎస్, పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాను. నేను అడగలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో అన్యాయం చేస్తుందని. అయినా ఇవన్నీ భరించుకుంటూ వస్తే కూడా 2014కి వచ్చేసరికి మళ్ళీ ఒకటే టికెట్ అన్నారు. ఇస్తామని చెప్పి నా కొడుకు అనౌన్స్ చేసినాక ఒక టికెట్ అన్నప్పుడు మళ్ళీ నా కొడుకు కొద్ది నాకు ఏమని నేను చెప్పగలుగుతానట్లా? అక్కడ నష్టం జరిగింది. పైగా నా కాన్స్టిట్యున్సీ కమ్యూనిస్ట్ వాళ్ళకి అలాట్ చేసిండు. మళ్ళీ అప్పుడు మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఇబ్బందులు పడలేదా? కానీ ఒక్క మాట మాట్లాడలేదు. ఉంటాయి, కుటుంబం అన్న తర్వాత ఉంటాయి, సర్దుకుపోవాలి, సర్దుకుపోయినాం. తర్వాత 2014 to 2018 మధ్యలో ఏ పదవి లేదు కదా మాకు. పార్టీకి నేను వదిలిపెట్టాను. నేను అనుకుంటే అప్పుడే పోతుంటేనేమో కదా. 2000లోనే చంద్రబాబు నాయుడు నాకు మంత్రి పదవి ఇస్తానని పోలే కదా. మరి 2014లో మీరు టికెట్ అయినప్పుడు కూడా నాకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆహ్వానం వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్. నేను పోలేదు కదా. నాకు నా కొడుకు ఇస్తామంటే కూడా పోలే కదా. ఆ రోజు 5 సంవత్సరాలు పార్టీ కోసమే పనిచేశాను కదా. నా కొడుకు చాలా క్లియర్గా చెప్పాడు, మేము ఎంపీ ఏం చేయం, రాజేంద్ర నగర్ నాకు ఇవ్వండి, మా ఇష్టం మా అమ్మకి ఇవ్వండి. అగ్రీడ్ అన్నారు. 3-4 సంవత్సరాలు పనిచేసుకున్నాడు వాడు, గట్టిగా పనిచేసుకున్నాడు. తీరా ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత 2014లో నా కొడుకు టికెట్ కట్ చేసిండ్రు. ఎందుకు కట్ చేసిండ్రు? సరే 18లో ఎందుకు కట్ చేసిండ్రు? ఇంకా తీసుకొచ్చారు కదా అప్పటికే. ఎగ్జాక్ట్లీ ఎవరి మీద కోపాన్ని ఎవరికి కొట్టేసిండ్రు? ఆ రోజు టీడీపీకి ఇచ్చారు ఆ సీటు. 12 సీట్లలో టీడీపీకి అలాట్ చేశారు. అవును, నేను అడిగాను కూడా, నాకు బీఫామ్ ఇవ్వండి, టీడీపీ వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. రాష్ట్రంలో 12 బదులు 11 వాళ్ళు కమిట్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కాకపోతే నేను విత్డ్రా చేసుకుంటానంటే కూడా ఇవ్వలేదు కదా. అయినా కూడా ఒక్క మాట మాట్లాడానా నేను? మాట్లాడలేదే. మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, ఇంకా సబితమ్మతో పని ఏమి ఉందని రాజకీయంగా మా ప్రాధాన్యత తగ్గించాలనే ప్రయత్నం ఆ 5 సంవత్సరాలు జరిగింది. 14 to 18. 5 ఏళ్ళలో మీ తమ్ముడు ముందడుగులో లేడా? తర్వాత లాస్ట్ 1 ఇయర్లో అయితే గేమ్ ప్లే జరగలేదా? జరిగింది కాబట్టి ఆయన వచ్చిండు కదా. ఆయనకు చాలా ఇష్టమైన నాయకుడు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక ముఖ్యమంత్రిగా అవతల బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వరరెడ్డి అయినా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచి వ్యక్తి అంటాడు. ఏం సంకేతాలు ఇచ్చావు కిందికి? నువ్వు కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించండి అనే సంకేతం ఇచ్చావు. సబితమ్మ మీద నిందేస్తావా నువ్వు? అంత ఇది ఉందా నీకు? నువ్వు కదా గేమ్ ఆడింది, నువ్వు కదా కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని ప్రయత్నం చేసింది. స్వయంగా కొండా విశ్వేశ్వరరెడ్డి కొడుకే మనం స్టేట్మెంట్ ఇచ్చిండు బిఫోర్ ఎలక్షన్స్. రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే గెలిచినాం, రేవంత్ రెడ్డి మాకు చాలా మేలు చేసిండు, సునీత మహేందర్ రెడ్డిని అక్కడ షిఫ్ట్ చేయడంతో, రంజిత్ రెడ్డిని నిలబెట్టడంతో మేము ఈజీగా గెలిచినాం, రేవంత్ రెడ్డి మాకు ఫేవర్ చేసిండు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు కదా.
సబితక్క మీద నెపం నెట్టేస్తే సబితమ్మ చేసిందంటే ఎవరు నమ్మరు ఇక్కడ. అది ఇవన్నీ ఇటు జిల్లాలో నా ప్రాధాన్యత తగ్గించాలని, ఏదో నా మీద నెపం నెట్టేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్న విషయంలో గుర్తు చేస్తున్నాను ఒకసారి. 2 things ఇందులో ఒకటి సందర్భం గుర్తొచ్చింది. మిమ్మల్ని కావచ్చు, డీకేఆర్ నమ్మని కావచ్చు, ఆ రోజు ఎప్పుడు 14లోనో 18లోనో నాకు తెలిసి రాహుల్ గాంధీ ఒక సందర్భంలో మాట్లాడినట్టున్నాడు కదా, మహిళని సీఎం చేయాలి అనే ఒక వచ్చింది, అప్పుడు తెరపైకి వచ్చింది, రావడం ఏంటి అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మిమ్మల్ని నిజంగానే పొమ్మనలేక ఏం కాదు, పొమ్మనే పొగబెట్టినట్టుగా, ఎందుకంటే తనతో మాట్లాడినప్పుడు కూడా చాలా సందర్భాలు, అన్నమ్మతో మాట్లాడినప్పుడు కూడా ఎట్లా విజయ వాళ్ళు పరిస్థితి అట్లా ఉందాడా, నేపాల్ మీరు ఉండుంటే అయ్యేవారు కదా అని అన్నప్పుడు అన్నారు. ఊరికనే బయటికి రాలేదు కదా, ఎంత సఫర్ అయి ఉంటే, ఎంత సఫకేట్ అయి ఉంటే వచ్చామనేది, అది కూడా ఒక కారణమేమో మేబీ. ఎందుకంటే ఉన్నారు కదా స్టాండర్డ్ పర్సన్స్, ఉండొచ్చు. కమ్యూనిటీ పనికి వస్తుంది, లేడీస్ అయిపోయినాం కాబట్టి అది కూడా ఉండొచ్చు. నేను అది కూడా మాట్లాడదలుచుకోలే కానీ ఉండొచ్చు. మొత్తాన్ని పంపించింది. ఏంటి ఈరోజు ఏం జరిగింది అసలు? రసాభాసగా జరిగింది. అంత దానం నాగేందరు, నేను అగ్రెసివ్ అనాలన్నా, దాన్ని నోటి దూల. ఈ రోజే కాదు, మీరు ఒకటి గమనించండి, ఈ అసెంబ్లీలో బిల్స్ మీద డిస్కషన్స్ అయినాయి. ఏ ఒక్క బిల్కు సరిగ్గా సమాధానం వచ్చిందమ్మా? నేను ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ మీద అంత అరిశాను కదా, రిప్లై చెప్పండి గవర్నమెంట్కి వెళ్ళి. మేము గతంలో ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని అసెంబ్లీని రోజంతా స్టాల్ చేసేవాళ్ళు. ఈ సంఘటన జరిగింది, ఏం చేస్తుంది గవర్నమెంట్ అని, ఏం చేస్తుందని. ఒకరోజు నాకు బాగా గుర్తుంది, మన మాసప్ ట్యాంక్ దగ్గర ఒక కాలేజ్ ఉండే, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాలేజీలోకి, జూనియర్ కాలేజీలోకి వెళ్ళి దుంకి. నన్ను ఆ రోజు 1 hour ఇబ్బంది పెట్టిండ్రు అసెంబ్లీలో. ఒక లేడీ హోమ్ మినిస్టర్ ఉండి ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి దుంకి చనిపోతే ఏమి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు మీరు? 1 hour ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, ఇంత అర్చాం కదా, ఇంత మాట్లాడాం కదా, ఒక్కదానికి రిప్లై వచ్చిందా? సరే, ప్రాధాన్యత రంగాలలో అగ్రికల్చర్తో పాటు విద్య ఉంటుంది. విద్య గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, అది చేసినాం. ఏమన్నా సమాధానం వచ్చిందా వాళ్ళ దగ్గర నుండి? ఒక్క సమాధానం ఏదైనా వచ్చిందా? మేము గీత యాక్షన్ తీసుకున్నాం, గీ చర్య తీసుకున్నాం, గీ తీసుకోబోతామని ఏమని చెప్పారా? రాలేదు, ఒక్కటి రాలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా బిల్లు, మన బడ్జెట్లో ఫైనల్గా బిల్ పాస్ చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత రిప్లై వచ్చిందా మనకు? ద్రవ్య వినిమయ బిల్ అయిన తర్వాత రిప్లై ఒక 2 hours ఉంటుండే గవర్నమెంట్కి వెళ్ళి, మళ్ళీ క్లారిఫికేషన్స్ ఉంటుండే. ఏమున్నాయి అసలు? మీ రిప్లై ఎక్కడుంది అసలు? ఏదో ఒక రకంగా ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి ఎవరికి అక్కడ అవగాహన లేదు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి, లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ఇష్యూని డైవర్ట్ చేసి పోస్ట్పోన్ చేసుకోనో లేకపోతే మామూలుగా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఈరోజు కూడా ఏం జరిగింది? డైరెక్ట్ బెదిరిస్తున్నారు, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని బయట తిరగనివ్వము అనేసి మూకుమ్మడి. ఈరోజు కూడా ఏం జరిగింది? జాబ్ క్యాలెండర్ అని పెట్టారు. అవును, జాబ్ క్యాలెండర్ అని పెడితే ఏమడిగాము? జాబ్ క్యాలెండర్ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మాకు 1 నిమిషం మాట్లాడే టైం ఇవ్వండి అన్నారు. ఇవ్వమంటారు? అరే, ఇంత ముఖ్యమైంది కదా, 2 లక్షల ఉద్యోగాలు మీరు 1 సంవత్సరంలో ఇస్తామన్నారు కదా, ఇప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది, మాకు 1 నిమిషం టైం ఇవ్వండి అని కేటీఆర్ గారు ఒక 100 సార్లు అడిగారు. 1 నిమిషం టైం ఇవ్వండి, 1 నిమిషమే, 1 నిమిషం ఇవ్వండి, మాకు క్లారిటీ ఇవ్వండి అని. ఇవ్వలేదే. ఇవ్వకుండా నాగేందర్ గారికి ఇచ్చేసిండ్రు. అక్కడ ఏమైపోయింది? వీళ్ళు అడుగుతూనే ఉన్నారు పోడియం దగ్గర పోయి, ఇవ్వండి 1 నిమిషం, ఇవ్వండి 1 నిమిషం. ఏడున్నాయి 2 లక్షల జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు ఏమున్నాయి? ఎవరిని మోసం చేయడానికి? నిజంగానేమ్మా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మేము గతంలో కూడా చూసినాము, ఈరోజు రూల్స్ చెప్తున్నారు. నువ్వు గవర్నమెంట్లో ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే, అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు రూల్స్ పక్కన పెట్టి డిస్కస్ చేస్తావు. అనే రూల్ ప్రకారమే మాట్లాడుతున్నామాడా? నిజంగా మీరు చెప్పాలని ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఎవరిని మోసం చేస్తలేమనుకుంటే, మీ దగ్గర సమాధానం ఉంటే ధైర్యంగా చెప్పంటారు. ఓకే డన్, ఇవ్వండి 1 నిమిషం మాట్లాడతామంటారు. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు బట్టి గారు. ఓకే, దానంకి ఇచ్చిండ్రు. దానం మైక్ తీసుకోగానే, అంటే తనకి అవకాశం రాగానే రన్నింగ్ కామెంటరీ ఏమన్నా చేసిర్రా? అంటే బూతులు యువతల వైపు నుంచి ఏమన్నా మాట్లాడిరా? అంత ఆ మాటలు రావడం? నాట్ ఎట్ ఆల్. నువ్వు ఎట్లా మాట్లాడుతావు, నీది ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడుతున్నావు సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడాలంటే నీ సీటు దగ్గర పోయి మాట్లాడు. ఇక్కడ మా వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఆయనకి ఎట్లా ఇస్తారు, మాకు ఇవ్వాలి కదా ఫస్ట్ మాట్లాడడానికి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా, ఆయన ఏ పార్టీకి వెళ్ళి ఇచ్చున్నారు?
ఒకవేళ ఇచ్చుంటే ఆయన పార్టీకి వెళ్ళి ఇచ్చుంటే ఆయన పార్టీ ఆయన సీట్కి వెళ్ళి మాట్లాడమనండి. ఆయనకి ఎక్కడ సీట్ అలాట్ చేసిండో అక్కడికి వెళ్ళి మాట్లాడమనండి. నువ్వు పోయి అక్కడ నీ సీట్ కాడ కూర్చొని మాట్లాడు, నీ సీట్ కాడ ఇలా మాట్లాడని వీళ్ళు గట్టిగా వచ్చారు. దాన్ని టెంప్ట్ అయిపోయి ఆ లాంగ్వేజ్ ఉపయోగించారు. వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలను పంపించండి ఆయనకు ప్రొటెక్షన్గా, వెళ్ళి పక్కన నిల్చోండి అని. ఇది నడుస్తుంది అసెంబ్లీలో. ముందర నలుగురు, వెనకాల నలుగురు, ఆయన పక్కన నలుగురు నిలబడ్డారు మాట్లాడుతుంటే. వీళ్ళు అరుస్తున్నారు ఇక్కడ నుండి, నీ సీట్ దగ్గరకు నువ్వు మాట్లాడని చెప్తున్నారని. అసలు నువ్వెవరు మాట్లాడడానికి అంటున్నారు. దాని నుండి ఆయన మాట్లాడిన మాటలు, స్పీకర్ గారు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు, మాటలు వినిపించలేదా? ఒక అమ్మని మాట్లాడుతుంటే, తల్లి ఎవరికైనా తల్లే కదా, అట్లాంటి లాంగ్వేజ్ అసెంబ్లీలో వాడుతూ ఉంటే వినిపించలేదమ్మా? ఇమీడియట్గా వార్న్ చేయాలి కదా స్పీకర్ గారు. స్పీకర్ గారి మీద ఆరోపణ చేయడం అని కాదు, కానీ మొన్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తిడుతుంటే కూడా నవ్వుతున్నారు స్పీకర్ గారు. బాధేసిందమ్మా. ఎందుకంటే మందలించాల్సిన వాళ్ళు, ఆపాల్సిన వాళ్ళే నవ్వుతూ ఉంటే ఇంకెవరు చెప్తాం మేము? మమ్మల్ని ఏమో మాట్లాడిస్తలేరు, మీరేమో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు. మళ్ళీ ఈరోజు కూడా నాగేందర్ గారు తిడుతూ ఉంటే కూడా వినిపించినట్టు వదిలేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు వచ్చి అడిగేంత వరకు దాని మీద స్పందన లేదే. సో ఆ మాటలు వినలేక వెళ్ళిపోదాం పదండి. అసలు మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తాం, మిమ్మల్ని మీరు ఎట్లా బయట తిరుగుతారో చూస్తాం, బయట తిరగనివ్వమనే అంత వాన్ ఏంటి, అసలు అంత ధైర్యం ఏంటి ఇంతమంది ఎమ్మెల్యేలను బెదిరించడానికి? తెలంగాణ మూమెంట్లో కూడా ఇవే మాటలు మాట్లాడారు కదా వాళ్ళు. అప్పుడు కూడా తెలంగాణ వాదుల్ని నా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, నాగేందర్ గారు కావచ్చు, అలాగే బెదిరించినట్టే మాట్లాడారు కదా. అదే హీరోయిజం అనుకుంటున్నట్టు. కానీ సభా ఉందాతనాన్ని కాపాడాలి, సభా గౌరవాన్ని కాపాడాలి, సభలో పద్ధతిగా మాట్లాడాలి. మనం మాట్లాడుతుంటే లక్షలాది మంది చూస్తూ ఉన్నారు, ఏ మెసేజ్ పంపిస్తామనేది మర్చిపోతున్నారమ్మా. కొత్తగా గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతున్నారు, అట్లాగే మాట్లాడుతున్నారు. మేమైతే ఆశ్చర్యం. మేము ఎన్నిసార్లు అసెంబ్లీకి పోయినా 10 సార్లు చదువుకుంటాం. మేము ఎక్కడైనా ఒక పాయింట్ ఇది అయిపోతుందేమో, ఎక్కడైనా టెంప్ట్ అయిపోతామేమో. డూ అనేది రూ అనాలి, మాట్లాడుతున్నారు. నీవు అనేది మీరు అని మాట్లాడాలి. ఇవన్నీ చూసుకుంటాం మేము ఒక్కొక్క పాయింట్. ఇప్పుడు అక్కడ చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడ కూర్చున్నాం అసలు మేము. ఒకరొకరు మాట్లాడతారు మమ్మల్ని, కొత్తగా వచ్చిన పిల్లలు కూడా, మీకేం నష్టం, మీకేం ఇబ్బంది అయింది, అక్కలే అన్నారు కదా మిమ్మల్ని అంటే. గౌరవించులు కదా అక్కలే, మాకేమో మైక్ ఇవ్వరు కదా. మీరు మాకు మైక్ ఇస్తే కదా మేము మాట్లాడతాం. అమ్మ నేనేమంటాను, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, బట్టి గారు మాట్లాడింది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. రాష్ట్రంలో ప్రజలు అన్నీ చూశారు. ఆడబిడ్డలను గౌరవించే తరిక ఇదేనా? ఇలాగే మాట్లాడతారు అసెంబ్లీలో, అది వాళ్ళ విజ్ఞత. వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. అలాగే గౌరవిస్తామా మీ వాళ్ళని? అలాగే మాట్లాడతామా? పోనీ గమ్మునున్నారా ముఖ్యమంత్రి గారు? మళ్ళీ చిట్ చాట్లో మోసానికి ప్రత్యామ్నాయం సబితక్క అంట అనొచ్చా? ఏం మోసం చేసే? నెక్స్ట్ డే వచ్చి నడి బజార్లో పెట్టింది నన్ను అంటాడు. నడి బజార్లో పెట్టానా? ఒక కుటుంబంలోకి చేర్చా నేను, ఆ పెద్ద కుటుంబంకి. ఈరోజు ఆ కుటుంబానికి పెద్ద అయిపోయినావు. ఈరోజు ఏడ కూర్చున్నావు? రాజభవనంలో కూర్చున్నావు, నడి బజార్లో కూర్చున్నావా? ఇవి మాటలు. ఇప్పుడు నీది నాది మాట్లాడుకోవడం కాదు, నువ్వు నేను వ్యక్తిగతంగా విమర్శ చేసుకోవడం కాదు. అసెంబ్లీలో చర్చించే సమస్యలు చాలా ఉన్నాయి. ఇది అవసరం లేదు ఈ వ్యక్తిగత విషయాలు. అందుకే చెప్తున్నా, ప్రజలకు అర్థం కావాల్సింది అదేనమ్మా. వ్యక్తిగతంగా విమర్శలకు ఒక ముఖ్యమంత్రి గారు పోతున్నారంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు రుణమాఫీ అన్నారు, ఎంతమందికి మాఫీ అయింది? దాని గురించి అడుగుతాం కదా అసెంబ్లీలో, సమాధానం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రిగా. జాబ్ క్యాలెండర్ అన్నావు, నువ్వు వివరించాలి కదా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్గా కింద నిరుద్యోగులకు పోతుంది కదా. మేం కాదు కదా ఉద్యోగాలు చేసేది, మేము అడుగుతుంది వాళ్ళ తరఫున కదా. ఇంకొక పాయింట్, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారంటే, ఆడపిల్లల పైన, ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దానికి ఆన్సర్గా మీ హయాంలో జరగలేదంటారు. ఏంటంటే అంటే దానికి చెల్లుబాట అదేంటి ఎటు పోతుంది అసలు? అంటే ఏం అర్థం చేసుకోవాలనేది ప్రజల ముక్కులో. అంటే అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగాల ఒకవేళ? మరి నేను ఏమంటున్నంటే వాళ్ళకు సమాధానం చెప్పడానికి ఛాన్స్ లేదు ఎక్కడ. నేను మొన్న అడిగాను, 6000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పారు కదా మీ మేనిఫెస్టోలో, ఎన్ని స్కూళ్ళు ఓపెన్ చేశారు? ఎవరు చెప్పాలి? మరి చెప్పాలి కదా. పోలీస్ వెబ్సైట్ హ్యాక్ అయిపోయింది, మరి ఎవరు ఓపెన్ చేయమని అడగాలి? ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఎవరు చేయాలి? ఎవరు అడగాలి? ఇవే కదా అసెంబ్లీలో అడిగినాం. సమాధానం లేక పారిపోయారా? అవగాహన లేక పారిపోయారా? అర్థం కాక పారిపోయారా?
ఇన్నిట్లు ఏ దాంట్లో మాకు సరిగా సమాధానం రాలి. రైతులకు రుణమాఫీ అన్నారు. నిజంగా మీరు రుణమాఫీ చేసి ఉంటే లక్ష రూపాయల లోపల రుణమాఫీ చేసిన వాళ్ళ లిస్ట్ అక్కడ పెడతారు కదా, గట్టిగా చెప్తారు కదా. మరి ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేరు? ఎవరి గురించి అడుగుతున్నాం? రైతులకు. అంటే మీరు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేసే శక్తి మీ దగ్గర లేదు. ఇగో ఇలా ఇష్యూ డైవర్ట్ చేసి నీ గురించి నా గురించి ఎందుకు మాట్లాడాలి? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాలి? నిన్ను మోసం చేసిన రక్కలని నీవు అసెంబ్లీలో ఎందుకు చెప్పాలి? ఒక ముఖ్యమంత్రిగా నీవు ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మోసం చేసినా నీ మనసులో పెట్టుకోవాలి, కానీ అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయి మీరు నిజంగానే 3 రోజుల నుండి ఇదే ఇష్యూ నడుస్తుంది కదా రాష్ట్రంలో. మిగతా అని మర్చిపోయారు కదా. నిరుద్యోగుల సమస్యను పక్కన దోసేయాలా, రైతుల రుణమాఫీ గురించి ఎవడు మాట్లాడొద్దు. దీని గురించి అంటే చాలా తెలివిగానే ఆలోచించేది. సో సమాజం అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఏం నడిచింది? ఇద్దరు అక్క తమ్ముళ్ళకి ఏమైంది 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 ఇదే చూస్తున్నారు. వ్యక్తిగతంగా ఏమనుందా, ఎందుకు ఇంత మాట అన్నాడు రేవంత్ రెడ్డి, అసలు ఏం జరుగుంటది, ఏమైనా చర్చలు ఇవే జరుగుతున్నాయి. వ్యక్తిగత కక్షలు ఏమన్నాయా, వ్యక్తిగతంగా కోపాలు ఏమన్నా. సో 3 రోజుల నుండి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సమస్యలన్నీ పక్కకు పోయి ఇది ఒక్కటే చర్చ. 3 రోజుల నుండి ఇది ఒక్కటే చర్చ. జరగాల్సింది ఏంటి రాష్ట్రంలో? రైతు రుణమాఫీ ఎంత అయింది? జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినవి ఎంత వచ్చినాయి? ఏ జాబ్లు ఎంత ఇస్తున్నావు? ఈరోజు ఇంతమంది అమ్మ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8 నెలల్లో మన హైదరాబాద్ సిటీలోనే కనీసం ఒక 10 గ్యాంగ్ రేప్స్ అయి ఉంటాయి. ఒక్క గ్యాంగ్ రేప్ అయితే అల్లకల్లోలం అయ్యేది. గ్యాంగ్ రేప్ కూడా కాదు, ఒక రేప్ అయితే అల్లకల్లోలం అయ్యేది. గ్యాంగ్ రేప్సే ఉన్నాయి, గంజాయి గ్యాంగ్ రేప్సే ఉన్నాయి. ఎవరు సమాధానం చెప్పాలి? అసెంబ్లీలో కదా నువ్వు సమాధానం చెప్పాల్సింది. నువ్వు డ్రగ్స్ మీద గట్టి యాక్షన్ తీసుకుంటావు. ఏం తీసుకున్నావో చెప్పాలి కదా. మేము కూడా సలహా ఇస్తాం కదా మాకున్న అనుభవంతో. నేను చెప్పిన డ్రగ్స్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్తోనే డ్రగ్స్ను నేను కట్టడి చేస్తుంటే కుదరదు. ఊళ్ళల్లో సెక్రటరీకి చెప్పు, ఆడున్న గుంపును పట్టిస్తారు ఎవరు గంజాయి వాడుతున్నారో. స్కూళ్ళలో టీచర్స్కి చెప్పండి, ఏ పిల్లోడు ఎట్లా తేడా ఉందో తెలుస్తుంది. కాలేజ్లో ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేయండి, లెక్చరర్స్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళు చెప్తారు ఏ పిల్లలు ఏమో ఎట్లా తేడా ఉంది. ఇది కదా మేము ఇవ్వాల్సిన సలహా, మీరు తీసుకోవాల్సింది. ఎక్కడ డిస్కస్ చేసినావు? ఊరికి నేను డ్రగ్స్ నేను మొత్తం ఇది చేసేస్తున్నంటే కాదు కదా. ఒకటి నా కమాండ్ కంట్రోల్లో పోయి కూర్చుంటే సెట్ అయిపోతుందా? డైరెక్షన్ ఉండాలి కదా. అది కదా అసెంబ్లీలో డిస్కషన్ జరగాలి. ఎక్కడ జరుగుతుంది? అంటే చెప్పే ధైర్యం లేక, వాళ్ళ దగ్గర చెప్పడానికి ధైర్యం లేక, అవగాహన లేక, ఇంప్లిమెంట్ చేసే ఆలోచన లేక ఇష్యూ డైవర్షన్ కోసం ఇది నడిపిస్తున్నారు. ఒకరోజు అన్నావు బై మిస్టేక్ వదిలేసినాం, సెకండ్ డే ఎందుకు అనాలి? మళ్ళీ మీరు అనేది కాకుండా చక్కగా మీ ఎమ్మెల్యేలు అందరితో ఎందుకు మాట్లాడిస్తున్నారు? పైగా మీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లోనే పెడతారు నేనేదో మోసం చేసినట్టు. ఏం జరుగుతుంది? ప్రజలకు అర్థమవుతలేదా ఇది? కరెంటు కట్ అవుతూ ఉన్నది, పవర్ కట్ అవుతుంది, ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆడ బ్యాంకుల చుట్టూ 1,00,000 మాఫీ చేసినాను, 100 మంది తిరుగుతున్నారు బ్యాంకుల చుట్టూ, ఎవరు సమాధానం చెప్పాలా? అసెంబ్లీలోనేమో మాట్లాడవాయి, మరి ఎవరిని అడగాల? ఊరికి మైకులు బట్టి స్టేజ్ల మీద మాట్లాడి వెళ్ళిపోతే అయిపోతుందా? సమాధానం ఎక్కడ రాబట్టాలి ప్రజలు? అసెంబ్లీలోనే కదా. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఇదేదో ఈరోజు చెప్పినట్టున్నారు కదా, 20-30 ఎకరాల్లో గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి భవనం, ఈ ఉన్న భవనాన్ని ఏమో హెరిటేజ్గా ఉంచుతారట. కట్టనేయండి, మంచిదే కదా, వద్దంటలేము, కట్టమనే కోరుతున్నాం. దాంతోపాటు 4 హాస్పిటల్ స్టార్ట్ చేసినాం సిటీ చుట్టుపక్కల, వాటిని కూడా పూర్తి చేయండి. వరంగల్లో హాస్పిటల్ స్టార్ట్ చేసినాం టిమ్స్ అని పెట్టి, వాటిని పూర్తి చేయండి. ఎల్బీ నగర్లో పూర్తి చేయమని, ఇక్కడ చాలా ఉన్నాయి. ఎల్బీ నగర్లో ఒకటి, సనత్ నగర్లో ఒకటి, మల్కాజ్గిరిలో ఒకటి, మన గచ్చిబౌలిలో ఒకటి, వీటన్నిటిని పూర్తి చేయండి. పూర్తి చేయమనే కోరుతున్నాం. మేడం, ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు చూస్తున్న రాష్ట్రంలో సరే 420 హామీలు పక్కన పెడదాము, ఉన్న 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాల్లో ఒక్క రుణమాఫీ ఆయనతో చేయకపోతే పరిస్థితి ఏందో ఆగస్టు ఒక డెడ్ లైన్గా ఉండింది కాబట్టి ఈరోజు చేసినామని చెప్పేసి ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఒక్క విడతలో మేము రుణమాఫీ చేసిన 31,000 కోట్ల, ఇది ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 31,000 రుణమాఫీ చేసిన ఘనత మాదే, ఎవరు ప్రపంచంలో చేయలేదని చెప్తున్నారు. అదే అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పాలంటాం మేము. అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా, నువ్వు ఇంత గొప్పగా రుణమాఫీ చేసిండ్రు కదా, రుణమాఫీ మీద గంట డిస్కషన్ పెట్టాలి. మరి మీరు అంత గొప్పగా చేస్తున్నారు కదా, అప్పుడే కదా మాకు అడిగే అవకాశం వస్తుంది, పబ్లిక్ క్లారిటీ వస్తుంది. అసలు మాట్లాడి చెప్పే ధైర్యమే లేదు కదా మీకు. వేగ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పిస్తే క్లారిటీ ఇచ్చే ధైర్యం లేదు కదా. క్లారిటీ ఇస్తే కదా తెలిసేది. ఎంతసేపు అసెంబ్లీలో
కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు గత ప్రభుత్వం, కేసీఆర్ గారు. మళ్ళీ మేమని చెప్పి మొదలుపెట్టామనుకో, మీరు చెప్పొద్దు డెవలప్మెంట్, మీరు చేసింది చెప్పొద్దు, ఇప్పుడు దీని మీద డిస్కస్ చేయండి అంతే. ఇది అసెంబ్లీలో నడుస్తుంది. కొంచెం ఎక్కువ మాట్లాడినా మైక్ కట్టు, అర్చన గీ పెట్టినా మైక్ ఇవ్వరు. అవతల ఎవరైనా కానివ్వండి, కొత్తగా ఎన్నికైన సభ్యునికి గంట ఇస్తున్నారు. వాళ్ళు తిడుతూ ఉంటారు, ఏముండదు సబ్జెక్టు, వింటూనే ఉంటున్నాం. కేసీఆర్ని తిడుతుంటారు, గవర్నమెంట్ని తిడుతుంటారు. ఇక 2 రోజుల నుండి మమ్మల్ని కూడా తిడుతున్నారు. ఏం నష్టమైందమ్మా మీకు? ఏమన్నాడమ్మా ముఖ్యమంత్రి? ఏమన్నారేమో మా ఉప ముఖ్యమంత్రి? ఇదే మాటను హైలైట్ చేస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తున్నారు. ఏం సబితమ్మా నీకేం కష్టమైంది? 10 ఏళ్ళు మిమ్మల్ని, 1 దశాబ్ద కాలం పాటు మిమ్మల్ని బాగా. అందుకే చెప్తున్నామ్మా, నా కుటుంబానికి ఏదో కాంగ్రెస్ పార్టీ కొత్తగా నేను సభ్యత్వం తీసుకొని కొత్తగా నేను పార్టీలోకి వస్తే నన్ను ఏదో 10 సంవత్సరాలు దశాబ్ద కాలం నన్ను మోయలే. అప్పటికే 20 సంవత్సరాలు మా ఆయన ఎమ్మెల్యే అని చెప్తున్నా. ఎమ్మెల్యేనే కాదు, మా ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. జై తెలంగాణ అన్న పెద్ద అంటే ఫస్ట్ మొదటి వ్యక్తి ఎవరంటే మా ఆయన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడడానికి భయపడ్డారు. అట్లాంటప్పుడు జై తెలంగాణ అని వెహికల్ మీద రాసుకున్నాడు మా ఆయన. అంతెందుకమ్మా, మొన్న లాస్ట్ ఇయర్ నేను క్లోజ్ చేసిన ఆ పార్టీని ఆయన వైఫ్గా. ప్రతి ఎలక్షన్లో నాకు ఎలక్షన్ కమిషన్ లెటర్ వచ్చేది. లాస్ట్ ఎలక్షన్లో, మొన్న ఎలక్షన్లో నేను క్లోజ్ చేసిన పార్టీని. ఇక వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు మేమే మిమ్మల్ని తీసుకొచ్చినాం రాజకీయాలకి, మేము లేకపోతే అసలు లేనే లేదు అనే లెవెల్లో మాట్లాడితే, 20 సంవత్సరాలు ఆ పార్టీకి నేను సర్వీస్ చేసిన. రంగారెడ్డి జిల్లాలో అప్పుడు మొత్తం తెలుగుదేశం వాళ్ళే, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మల్కాజ్గిరి ఇదంతా కూడా మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. పార్టీకి సర్వీస్ ఇచ్చిన కరెక్టే. మీరు 10 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఇచ్చినట్టు, అందుకే చెప్పిన గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారు కదా, నాకు గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారు కదా. నేను ఎక్కడ మిస్టేక్ చేయలేని దమ్ముంది కాబట్టి ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. అది న్యాయస్థానంలో ఉంది కాబట్టి న్యాయస్థానంలో ఫైట్ చేస్తాను. ఇది నేను బయట మాట్లాడలేదు కదా మీరు ఇచ్చిన గిఫ్ట్ గురించి. కానీ ఒకటి అన్నారు, ఏ మొహం అన్నాడు చూడండి బట్టి గారు, అది నాకు చాలా బాధ కదా. మస్తు ఎమోషన్ అయ్యారు, మస్తు ఎమోషనల్. అంటే మా జనరల్గా మేము ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. అందుకే అన్నాను, కర్మగాలి వచ్చినాం. మా భర్తలు చనిపోయారు కాబట్టి తప్పని పరిస్థితులలో మా వాళ్ళని కాపాడుకోవడానికో, మా ఇంటున్న కార్యకర్తలను కాపాడుకోవడానికో, లేకపోతే మా వాళ్ళు మిగిల్చిన పనులు చేయడానికో ఒక అడుగు ముందుకేస్తున్నాం. అసలు మహిళలు రాజకీయాల్లోకి రావడమే కష్టం, వచ్చిన తర్వాత నిలదొక్కుకోవడం ఇంకా కష్టం, వెనకాల ఎవరు సపోర్ట్ లేకపోతే ఇంకా కష్టం ఫ్యామిలీలో. ఇప్పుడు సునీత అయినా నేనైనా భర్త చనిపోతేనే వచ్చున్నాం మేము. మరి ఇంకా ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాం అంటే ఏం మాట, అసలు మాట్లాడొచ్చా మాట? చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు? మరి మీరైనా కూడా సీతక్క విషయంలో జరిగితే ట్రోలింగ్ జరుగుతుంది, మార్ఫింగ్ జరిగిన విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు? అలాగే కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడిన దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు? అందుకే చెప్తున్నా, అందుకే మైక్ ఇస్తే చెప్తాం. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి పొరపాటు మాట్లాడుతున్నాడని నా ముందు హరీష్ రావు గారు ఉన్నారు, వెనక్కి తిరిగి చెప్పాడు, తప్పు మాట్లాడుతున్నావు, నువ్వు విత్డ్రా చేసుకో. పక్కన కేటీఆర్ చెప్పాడు, తప్పు మాట్లాడుతున్నావు, ముందు విత్డ్రా చేసుకో. వాళ్ళిద్దరు అరుస్తూ ఉన్నారు, కౌశిక్ని కోపడ్డారు, వెనకని విత్డ్రా చేయించారు. వర్డ్స్ వెనక్కి తీసుకో. అంతలోపల మైక్ సీతక్క గారికి ఇచ్చారు, తప్పని మేము అందరం చెప్తున్నాం, విత్డ్రా చేసుకో అని చెప్తున్నాం. అంతలో మైక్ కట్ అయిపోయింది, సీతక్క గారికి ఇచ్చారు, వెనకని విత్డ్రా చేసుకున్నాడు. రెండవది, సీతక్క మీద ట్రోలింగ్ చేస్తున్నారంటే తప్పది, ఎవరు చేసినా దాన్ని 100% ఖండిస్తాం. ఎవరు చేసినా అట్లా ట్రోల్ చేస్తే మాత్రం తప్పని మేము ఖండిస్తాం. మాకు తెలుసు కదా బాధ ఏందో ఒక ఆడబిడ్డలుగా. అది ఎవరు చేసినా తప్పే. మైక్ ఇస్తే కదా మేము మాట్లాడతాం. మరి ఏ విధవ చేసినా తప్పే అంటున్నది నేను. ఎవరు ట్రోల్ చేసినా తప్పే, యాక్షన్ తీసుకోండి, మీకు అధికారం ఉంది కదా. చర్చ జరిగినట్టు కదా ఈరోజు దాని మీద. అమ్మ నేనేమంటానంటే ఇదే రేవంత్ రెడ్డి గారు సీతక్కకు ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేసిన చెప్పుతో కొడతాను మాట్లాడినాం అసెంబ్లీలో. మరి అదే సబితక్కను ఏ మొహం పెట్టుకొని మాట్లాడినావు అన్నాడు కదా నన్ను. మరి బట్టి గారు నువ్వు కూడా మాట్లాడుతావు కదా మోసం చేసినా అని. మరి ఏమనాలి? అంటే ఒకే హౌస్లో లేడీస్మే కానీ విడదీసి చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ. అంటే మేం చేసిన పాపం ఏంటి? మాకు కూడా గాయపడ్డది కదా, మా గుండె కూడా గాయపడింది కదా, మేము ఆడబిడ్డలమే కదా. సీతక్క ఎంత ఇంపార్టెంటో మేము అంత ఇంపార్టెంట్ కదా. సీతక్కకు ట్రోల్ చేసినందుకు నీకు అంత బాధ అయింది, మీరు మాట్లాడే మాటలకు మేము కూడా అంతే బాధపడ్డాం కదా. నా గుండె కూడా గాయపడ్డది కాబట్టి కళ్ళకెళ్ళి 4 చుక్కలు వచ్చినాయి కదా. లేకపోతే ఇంత గట్టిగా ఉన్నదని ఎందుకు కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి? మనసు బాధ అయితేనే, తట్టుకోలేని బాధ అయినప్పుడే కళ్ళకెళ్ళి 4 చుక్కలు వస్తాయి.
మరి ఎందుకు మనసు కరగలేదు నీకు? ఎందుకు బాధ అనిపించలేదు నీకు? అంటే సీతక్క గురించి మాట్లాడితే ఆ సామాజిక వర్గం నీకు జై అంటారనే? అంటే నా సామాజిక వర్గం ఏమన్నారైనా? ఏంటి ఇక్కడ కూడా విడదీస్తున్నావా? ఎంత ద్వంద్వనీతితో అంటే మాట్లాడుతున్నావు? ఇప్పుడు పార్టీ మారుతున్నారు, నయాన్నో భయాన్నో బెదిరించి వాళ్ళ పార్టీలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ఆలోచిస్తున్నారు. అల్లకల్లోలంగా పరిస్థితి, పాపం అమెరికా పోయి వచ్చేసరికి ఉంటారో ఊడతారో అనే భయం ఒకటి ఉంది. రెండోది మీరు రావాలనేసి, అంటే చాలా రోజుల నుంచి మీరు వార్తలు సోషల్ మీడియాలో చూస్తుంటారు. సబితా ఇంద్రారెడ్డి సొంత గుటికి అనేసి, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి అని వార్తలు చాలా చూస్తున్నాము. మేబీ రాలేదన్న ఫ్రస్ట్రేషన్ ఏమో. జనరల్గా మళ్ళీ అడిగే క్వశ్చన్, ఇంత జరుగుతుంది కదా, రేపు నిజంగానే ఎట్లయినా ఇబ్బందులు ఉంటాయి, మీకు నిధులు ఆపడమో ఏమో ఒకటైతే ఉంటాయి కదా, సబితమ్మని ఉంటాయి సొంత గూట్లో చూడొచ్చా? లేదమ్మా. కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే ఉండాలి. ఒక విజన్ ఉండాలి, రాష్ట్రం బాగుండాలని తపన ఉండాలి, ప్రజలు బాగుండాలని తపన ఉండాలి. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మాట్లాడడము తప్పిస్తే రాష్ట్రం మీద అవగాహన ఉన్న నాయకులు ఎవరు లేరు ఇక్కడ. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను. గత 5 సంవత్సరాలు నేను దగ్గర నుండి చూశాను కేసీఆర్ గారికి. ఎలాంటి ఆలోచన ఉంది కేసీఆర్ గారికి, ఏం చేయాలని ఆలోచన ఉంది, ఒక విజనరీ. అట్లాంటి వాళ్ళ నాయకత్వంలో పనిచేసే ప్రయత్నమే చేస్తాను తప్పిస్తే పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందే చెప్పాను, ఇప్పటికి 4 సార్లు చెప్పాను. నేను, నా కొడుకు కూడా చెప్తున్నాడు, నేను, నాతో పాటు మా బాబు కూడా చెప్పిండు చాలాసార్లు. అయినా కూడా నడిపిస్తూనే ఉంటారు. ఇంకో మాట అన్నారు మీరు, నిధులు ఆపేశారు. 250 కోట్లు ఆపేశారు. ఇక్కడ నుండి అక్కడికి సగం రోడ్ అయితే మిగతా సగం రోడ్ ఆపేశారు. ఈ ఇబ్బందులను ఎదురీతారా? డెఫినెట్గా నా రైట్ ప్రకారం, నాకుండే హక్కు ప్రకారం నేను ఫైట్ చేసుకుంటా. నిధులు ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వరు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా, పార్టీలోకి వెళ్ళి ఇస్తున్నారా? చట్ట ప్రకారం నాకు రావాల్సినవి, నా నియోజకవర్గం రావాల్సింది నాకు రావాల్సిందే. చూద్దాం అన్నాడు కదా మహేశ్వరరావు, న్యూయార్క్ చేస్తాను, వెయిట్ చేస్తాను. ఇప్పుడైతే క్యాన్సిల్ చేసిండ్రు, భవిష్యత్తులో ఉంటుంది కదా, డెఫినెట్గా అడుగుతాను. నాకు వచ్చేది ఆ శక్తి నాకు నా నియోజకవర్గ ప్రజలు ఇస్తారు, నా వెనుకున్న క్యాడర్ ఇస్తారు. 100% పోరాటం చేసి సాధించుకునే శక్తిని నా వెనకాల క్యాడర్ ఉన్నారు, నా నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, డెఫినెట్గా తీసుకుంటారు. చివరిగా అదే, ఏం తక్కువ చేసినాం సబితమ్మ అని ఇంకా పోర్ట్రేట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేనికి వీళ్ళేమో మీకు ఏం తక్కువ చేసినామంటే, మీకు అన్నీ చెప్పిన, ఇలా ఏం జరిగిందో చెప్పినాను. అంటే కడుపు నిండా నువ్వు పంచపక్ష పరిమాణాలు పెట్టి నువ్వు గుండెకి గాయం చేస్తే మా బాధపడొద్దంటే ఎట్లవుతుంది? నేను అందుకే చెప్పిన, మీరు తక్కువ చేసినాం, ఏం తక్కువ చేసినాం అని మాట్లాడుతున్నారు కదా, అంతకు రెట్టింపు సేవ అందించిన నేను పార్టీకి, అంతకు రెట్టింపు చేసినాను. నేను 20 సంవత్సరాలు నేను చేశాను పార్టీకి సర్వీస్ ఇచ్చాను. ఊరికే ఇవ్వలేదు నాకు, ఇంట్లో కూర్చుంటే వచ్చి పదవులు ఇవ్వలే నాకు. నా సర్వీస్ గుర్తించున్నారు, సబితమ్మ ఉండాలని కోరుకున్నారు, పార్టీకి బలం అనుకున్నారు, కాబట్టి నాకు ఇచ్చున్నారు. అంతే తప్పిస్తే నేను ఇంట్లో కూర్చుంటే చేతులు ముడుచుకొని మీరు వచ్చి నాకేం పదవులు ఇవ్వలేదు. అందుకే చెప్పిన, పదవులు ఇచ్చినామని మాట్లాడుతున్నప్పుడు నాకు గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారని చెప్తున్నా. 2 సార్లు నా కుటుంబానికి టికెట్ కూడా కట్ చేసినారని చెప్తున్నా. అయినా మాట్లాడలే ప్రభుత్వం ఈ పార్టీ గురించి. వితిన్ ద పార్టీలో జరిగిన ఏ ఒక్క విషయం నేను ఇప్పటివరకు బయట మాట్లాడలేదు, ఏ ఒక్క లీడర్ గురించి మాట్లాడలేదు. నాకు ఇబ్బందులు ఎదురైనా లేకపోతే అవమానాలు పడుతున్నా ఎక్కడైనా బయటపడితే పార్టీకి నష్టం, నాకు నష్టం అని సర్దుకోవాలని ప్రయత్నం చేసిన ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఉన్నాను. కానీ ఏం చేశారు మీరేం చేశారు? ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళందరికీ అవగాహన లేక మాట్లాడుతున్నారో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి మాట్లాడుతున్నారో, ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా గొప్ప పదవులు రావాలని మాట్లాడుతున్నారో కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడండి మీరు, రేవంత్ రెడ్డి గారు మెప్పు కోసమో మీ పార్టీల పదవి కోసమో మాట్లాడండి. కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా ఆడబిడ్డలు అనేది మర్చిపోకండి. ఒక ఆడబిడ్డకి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నామంటే దాని వెనకాల ఇంకోసారి రేవంత్ రెడ్డి గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి సబితక్క పొద్దున ఒకటి మాట్లాడుతుంది, రాత్రికి ఒకటి మాట్లాడుతుంది అంటారు. ఎవరినంటాం ఆ మాట? ఎవరినంటాం? ఇప్పుడు మాట్లాడుతున్న ఆడబిడ్డలందరూ అవన్నీ ఆలోచించాలి. వీలైతే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆడబిడ్డల పట్ల మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా మాట్లాడండి అని. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు, ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు దగ్గరికి వస్తే ఏంటన్నా అసెంబ్లీలో మిమ్మల్ని తిడతారు, మీరు రాగానే వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని అడిగాను నేను. అడిగితే శత్రువైనా పర్లేదమ్మా, గౌరవించే సంస్కృతి మనకు ఉండాలి అని మాట్లాడుతుంది. ఇక్కడేముంది, నీకు నాకు ఏముంది? ఏదైనా ఉంటే అక్క తమ్ముడిగా తర్వాత చూసుకుందాం. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను నువ్వు ముఖ్యమంత్రివి,
ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూనే ఉంటాం, ఈ ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, సమాధానం చెప్పండి. అంతే తప్పిస్తే గట్టిగా మాట్లాడింది సబితమ్మ అసెంబ్లీలో ఆమె డిమారలైజ్ చేయాలి అంటే అవుతామా? డిమారలైజ్ గంతదానికే ఉనికిపోతామా? వదిలేస్తామా? ప్రజల పక్షానే పోరాటం చేస్తాం. ఫైనలీ న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అసలు ఏం జరిగింది డీప్గా అంటే మన డిస్కషన్ ఎవరు మొదలు పెట్టిరు అనేది చాలా మందికి అర్థమవుతలేదు. అసలు ఏమైంది అనేది అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉంటే అది క్లారిటీ మీరిస్తే బాగుంటుంది. ఎప్పుడు డిస్కషన్, ఏ డిస్కషన్ స్టార్ట్ అయినా కూడా ప్రొవొకేషన్ రూలింగ్ పార్టీ నుండి వస్తుంది. నేను ఈరోజు క్లారిటీగా చెప్తున్నా కదా, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామనే ధైర్యం దమ్ము మీకు ఉండింటే, ఈరోజు పలానా జాబ్స్ మేము ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగే శక్తి మీకు ఉంటే ఊరికే స్టేట్మెంట్ ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతారు? ఒక్క నిమిషం ఎందుకు ప్రతిపక్షం? ఇంతకుముందు కూడా మేము అసెంబ్లీలో ఉన్నాం కదా, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మాట్లాడతామంటే టైం ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. ఆ రోజు మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పారిపోయారు అంటే బోగస్గా పెట్టున్నారు. దానివల్ల ఏం కాదు, నిరుద్యోగ యువతులను అందరిని కూడా ఫేస్ చేయలేక, లేదంటే రేపు లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తున్నాయి, మరొకసారి మోసం చేద్దామని ఆలోచన. రుణమాఫీ కానీ దాంట్లో భాగమే, జాబ్ క్యాలెండర్ కూడా దాంట్లో భాగమేమ్మా. గట్టిగా చెప్తాను నేను. మొన్న ఒక రోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అన్నారు చూడు, ఒక్క వార్డు మెంబర్ గెలవని అని మీ దగ్గర. ఎందుకు గెలవరు వార్డు మెంబర్? ఏం చేసినామని? ప్రతి ఊరికి ప్రతి రైతు దగ్గర పోతాం ఇప్పుడు రుణమాఫీ. ఎంతమందిది అయిందో చూద్దాం. మొన్న నేను నా కాన్స్టిట్యున్సీలో ఒక సింగిల్ విండో సొసైటీకి వెళ్ళి తెప్పిస్తే 1200 పైచిలకు ₹1,00,000 రుణాలు ఉంటే 210 మందికి మాఫీ అయిందట. మరి మిగతా వాళ్ళు? అన్ని చోట్లనే మిగతా వాళ్ళమ్మా. సో ఇవన్నీ అడుగుతాం కదా, ఇవి చర్చించాల్సింది పోయి అక్క తమ్ముళ్ళ కూడా పోయింది ఇక్కడ. అది అన్నిటికీ తప్పించుకుంటారు కానీ ప్రజల నుంచి ప్రజాకోట్లు అన్నిటికైనా ముఖ్యంగా అసెంబ్లీలో స్పీకర్ గారు అది వాళ్ళ పర్సనల్ సమస్య అంటాడు. పర్సనల్ సమస్య ఏముంటుంది అసెంబ్లీలో? చర్చ ఏముంటుంది అట్లాంటప్పుడు? అక్క తమ్ముడు ఇంటికాడ గొడవ ఉంటుంది. నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావు, గొడవ ఉంటే. అసెంబ్లీలో ఎమ్మెల్యే నేను, ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి ఆయన. అది కదా మాట్లాడాలి, అది కదా మీరు డైరెక్ట్ చేయాలి, అది కదా మీరు విత్డ్రా చేసుకొని నేను చెప్పాలి. ఒక ఆడబిడ్డకి ఏ మొహం పెట్టుకొని మాట్లాడతామంటే స్పీకర్ గారు నవ్వుతారు. మీరు కదా స్పీకర్ గారు, మీరు కదా మా గౌరవాన్ని కాపాడాలి అసెంబ్లీలో, మీరు కదా వాళ్ళని ఖండించాలి తీసుకొని వెనక్కిని. ఎటుపోతుంది ఇప్పుడు? ఈ రోజంటే ఈ వారం 10 రోజులు అన్నీ కూడా బుల్డోజ్ చేసుకొని ఏదో ఒక రకంగా ప్రొవోక్ చేసి ఇష్యూని డైవర్ట్ చేసి బయటపడ్డారు. రేపు ప్రజల నుండి బయటపడతారా? రేపు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఎస్, రేపు లోకల్ బాడీస్లో వెంటబడి ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని అంటాను. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఇవన్నీ పెట్టారు. ఇప్పటికైనా గమనించండి తెలంగాణ ప్రజలందరని చెప్తున్నాను. ఏదున్నా కేసీఆర్ గారు ఉన్నట్టు చెప్పారు. ఇట్లా మోసం చేసే ప్రయత్నం చేయలేదు, ఇట్లా ప్రచారం చేసుకోలేదు. ఈరోజు ప్రమోషన్ వచ్చిన టీచర్లతో కూడా ఒక మీటింగ్ పెట్టున్నారు. అంటే ఇట్లా ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. అంతేందుకమ్మా, రైతు బంధుకు సంబంధించి చెక్కులు వచ్చినప్పుడు అసెంబ్లీ క్యాబినెట్లో నేనే అడిగాను, అన్న చెక్కులు మీరు బ్యాంకులో వేస్తున్నారు కదా, రైతు బంధు ప్రతి రైతుకు అకౌంట్లో వేస్తున్నారు కదా, మేము ప్రతి దగ్గర పోయి ఇచ్చేసి వస్తామన్నాను. అంటే వద్దమ్మా, రైతు అంటోడు ఇట్లా ఉండాలి కానీ ఇట్లా ఉండొద్దు అన్నాడు. అది గొప్పతనం. రైతు అనేవాడు ఇట్లా పెట్టే స్థితిలోనే ఉండాలి కానీ ఇట్లా చేయి చాచే స్థితిలో ఉండొద్దు, అకౌంట్లోనే వేసేద్దాం అన్నారు. ఇప్పుడు ప్రతిదానికి ప్రచారం అయిపోయింది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా గమనించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్.